జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నేను చాలా సందర్భాల్లో నేను చెప్తానే ఉన్నా. ఆయన ఉన్నాడు కదా, చిచి నెహ్రూ, అదే ఆయన పేరు జవహర్లాల్ నెహ్రూ అంటారు. ఆయన మామూలు యుద్ధాలు చేయలేదు, ఆయన పోరాటం మామూలుగా లేదని చెప్పేసి చాలా న్యూస్లో చాలా సందర్భాల్లో చెప్పిన. దానికి సంబంధించి ఎవరా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఒక నగ్న సత్యాన్ని బయటపెట్టినారు. ఈయన ఎంత గొప్పోడు, ఈయన చేసినటువంటి లీలలు ఎలాంటి అనేది మోడీ గారి నోట పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టినాడు. న్యూస్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా సరే, ఎంజాయ్ చేయండి. ఇక ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అడిగి తన్నించుకోవడం ఎవరా ఈ 56 ఏళ్ల యువనేతకు చాలా బాగా అలవాటు అనమాట. చబ్బలే సరదాలే ఆయనకు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగానే మన రాహుల్ బాబా ప్రధాని నరేంద్ర మోడీ గారిని కదిలిచ్చాడు. పైగా నరేంద్ర మోడీ గారి గురించే అవమానకరంగా మాట్లాడినాడు. అదేందో గురిగింజికో దాని కింద ఉండే నలుపు తెలియదంట. అది వదిలేసి ఏదేదో పైనుండి ఎరుపు చూసుకొని ఏదేదో మాట్లాడతారు. మాట్లాడితే ఏమవుతుంది, పడేటి పడతాయి. న్యూస్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నరేంద్ర మోడీ గారు ఒక అసమర్థ పాలకుడు అనే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానాలు అయితే ఉన్నాయి. సరే, మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఒక పక్క చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది, మన దేశ భూభాగంలో ఆర్మీ బంకర్లను అయితే ఏర్పాటు చేస్తుంది. ఇప్పటి వరకు 4000 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని ఈ చైనా బలగాలన్నీ ఆక్రమించుకున్నాయి. ఈ విషయం సైనికాధికారులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ప్రధాని మోడీ మాత్రం ఈ విషయాల్లో పట్టించుకోవడం లేదు అని మాట్లాడినాడు. అందరూ మీ తాత నెట్టే ఉంటారా? అందరూ మీ తాత నెట్టే ఉంటారా అంటాలే. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒక ఇంచును కదిలించా కానీ ఒప్పుకుంటాడా? బతకనిస్తాడా? అది ఏ దేశం అయితే మాత్రమో. అందరికీ తెలుసు ఏమి జరిగింది, వాస్తవం ఏందనేది. గాల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్ అంటే చైనానే ఉచ్చబోచ్చింది. అట్నే ఏది మనతో పెట్టుకోవాలంటే అది నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే. ఆయన పరిపాలన అంటే ఎట్టుంటుందంటే అట్టుంటుంది. సైన్యానికి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అట్లాంటిది నువ్వు ఏదేదో మాట్లాడితే ఎట్టా? ఎవరు ఏరు పుష్పాలు ఇక్కడ నువ్వు చెప్పిందల్లా వినేదానికి? సరే, ఇదేనా మీ పరిపాలన అంట ఈ రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా రెచ్చిపోయి మాట్లాడినాడు. అదేవిధంగా విదేశాంగ విధానం గురించి ఈ రాహుల్ గాంధీ మాట్లాడతా మన విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారికి అసలు విదేశాంగ విధానం అంటే ఏందో కూడా తెలియదంట. అంటే నీ మాదిరి పోయి బయట దేశాలు అమెరికాకు వారి థాయిలాండ్కి పోయి మసాజ్ చేయించుకునేది. మొన్న కూడా వియత్నాం పోయి ఇచ్చాడు కదా. అంటే ఈయన మాదిరి పోయి మసాజ్లు ఇంకేమైనా చేయించుకొని రావాలన్నా? అంటే అది బాగుంటుంది ఆ విదేశాంగ విధానం మీరు చేసేది. జయశంకర్ గారు చేసేది అది బాగలేదు. అదే కదా మీ ఉద్దేశం. పైగా జయశంకర్ గారు ప్రతిసారి అమెరికాకు పోయి అమెరికా మంత్రులతో నరేంద్ర మోడీ గారిని అమెరికాకు ఆహ్వానించమని చెప్పి కోరుతున్నాడంట. ఒక అసలు ఏంటంటే ఎట్టబోల్చాలో కూడా నాకు అర్థం కాల. ఆ విధంగా దిగజారిపోయి మాట్లాడినాడు. అసలు ఇది ఒక దేశం, ఈ దేశానికి ఒక గౌరవం, ఒక విలువ, ఒక ప్రతిష్ట ఉండాలని చెప్పేసి తెలుసుకోకుండా ఈ దేశం గురించి, ఈ దేశ ప్రధాని గురించి అత్యంత అవమానకరంగా మాట్లాడినాడు. నాయన పార్లమెంట్లో ఏమైనా షార్ట్స్లో పెడతా చూడండి. చైనా గురించి అసలు చైనా పేరుని ఎన్నిసార్లు తెలిసినాడో భారత పార్లమెంట్లో. ప్రపంచం ఊయిదా మొహాన ఏందిరా స్వామి? ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశ ప్రధాన ప్రతిపక్ష నేత చైనా పాట పాడుతున్నాడు, చైనా జాపం చేస్తాడని చెప్పేసి ఊయిరా మొహాన అంటాలే. సరే, ఇకపోతే నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడినారు. తన ప్రసంగం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దురాగతాల గురించే, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దేశ వ్యతిరేక విధానాల గురించే సాగింది. ఇక ఈ ప్రసంగంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ నిన్న కొంతమంది ఎవరా ఈ యువనేత వాళ్ళు కొంతమంది వ్యక్తులు విదేశాంగ విధానం గురించి మాట్లాడినారు. బాగుండాలి. విదేశాంగ విధానం పైన ఆసక్తి ఉన్నోళ్ళు జేఎఫ్కే ఫర్గట్టన్ క్రైసిస్ అనే పుస్తకాన్ని చదవండి. ఈ జేఎఫ్కే ఫర్గట్టన్ క్రైసిస్ బుక్లో భారత విదేశాంగ విధానం గురించి చాలా అంశాలను పొందుపరిచారు. ముఖ్యంగా ఒక వ్యక్తి ఈ పుస్తకాన్ని అయితే చదవాల్సి ఉంటుంది. ఎవరు ఆ వ్యక్తి తెలుసు కదా మీకు? ఈ మాట్లాడాడు కదా ఇప్పుడు దాకా ఒక ఆయన ఈ పుస్తకంలో కొందరి విదేశాంగ లీలలకు సంబంధించినటువంటి రహస్యాలు కూడా ఉన్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ గారు చురకలంటించారు. ఈ జేఎఫ్కే ఫర్గట్టన్ క్రైసిస్ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇకపోతే ఈ జేఎఫ్కే ఫర్గట్టన్ క్రైసిస్ పుస్తకం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే అసలు ఆ పుస్తకం ఏంది, ఎవరు రాశారు, దాంట్లో ఏముండదు అనేది మీకు తెలియాలి కదా. ఈ జేఎఫ్కే ఫర్గట్టన్ క్రైసిస్ టిబెట్ ద సిఐఏ అండ్ ద సీనో ఇండియన్ వార్ అనే బుక్ని మాజీ సిఐఏ అధికారి బ్రూస్ రీడెన్ రాశారు. ఈ బ్రూస్ రీడెన్ ఏదో సాదాసీదా వ్యక్తి కాదు. ఈయన అమెరికన్ గూఢాచార సంస్థకు చెందినటువంటి సిఐఏకు చీఫ్గా ఈ బ్రూస్ రీడెన్ అయితే పనిచేశారు. అంటే ఈయన అత్యున్నత స్థాయి ఇంటెలిజెన్స్ అధికారి అన్నమాట. ఇకపోతే
ఈ జేఈఎఫ్కే ఫర్గటన్ క్రైసిస్ పుస్తకంలో అప్పట్లో ఎవరా ఈ యుద్ధాలు చేశాడు కదా వీళ్ళ తాతగారు జవహర్లాల్ నెహ్రూ సాగించినటువంటి విదేశాంగ విధానం గురించే ఆయన చేసినటువంటి లీలల గురించే ఈ బ్రూస్ రీడన్ క్లుప్తంగా వివరించారు. ఇండియా చైనా యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పటి భారతదేశ ప్రధాని అయినటువంటి నెహ్రూ అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీని కలిసినారంట. ఆ సమయంలో నెహ్రూ చూపు జాన్ ఎఫ్ కెనడీ మీద కాకుండా ఆయన సోదరి పాట్ కెనడీ మీద ఉన్నదంట. బాబా బాబా కళాకారుడు మామూలు కాదు ఈయన యుద్ధాలు, మంచి ఆటగాడే. ఇకపోతే ఒక పక్క చైనాతో యుద్ధం జరుగుతూ ఉంటే అవేమీ పట్టించుకొని నెహ్రూ తన దృష్టిని పాట్ కెనడీ మీద పెట్టాడంట. ఇక స్వాతంత్రం వచ్చే సమయంలో భారతదేశ చివరి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ మౌంట్ భార్య ఎడ్వినా మౌంట్ బాటన్తో ఈ నెహ్రూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని చెప్పేసి, అదేవిధంగా ఎడ్విన్ మౌంట్ బాటన్ ఉపయోగించేటువంటి గెస్ట్ హౌస్ను ఈ జవహర్లాల్ నెహ్రూ ఎక్కువగా ఉపయోగించేవాడని చెప్పేసి ఆ పుస్తకంలో ఈ అమెరికన్ గూఢాచారి ఎవరు ఈ బ్రూస్ రీడన్ స్పష్టంగా రాశారు. ఇది ఆ పుస్తకం చరిత్ర. అందులో ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. అంటే మోడీ గారు మచ్చుకు ఒక 2 వదిలినాడు. ఇప్పుడు చెప్పండి, విదేశాంగ విధానం ఎట్లా చేయాలా? ఇట్లైనా దేశభక్తి ఎట్లా చూపెట్టాలా? ఇట్లైనా ఏంది ఇది? జనాలు ఎర్రోళ్ళు అనుకుంటారా, పిచ్చోళ్ళు అనుకుంటారా, లేకపోతే మీరు చేసినటువంటి మీ నీచ చరిత్ర తెలియదు అనుకుంటారా? ఏంది ఇదంతా అంటాలి. కప్పబడిన చరిత్ర ఖచ్చితంగా మళ్ళీ బయటకు వస్తుంది. మీరు చేసినటువంటి దారుణాలు అకృత్యాలు అన్నీ బయటకు వస్తాయి. మీరంటే ఏందో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారు. అది మర్చిపోతే ఎట్లా? అది మర్చిపోకూడదు కదా. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీను టీజ్ చేయడానికి ఈ పుస్తకం పేరు చెప్పి వదిలిపెట్టాడు. అంతే. ఇక రాహుల్ గాంధీ ఒక్కసారిగా ఏం మాట్లాడాలో తెలియక ఆత్మరక్షణలో పడిపోయినాడు. దీంతో ఇప్పటి వరకు తెలియనటువంటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. నెహ్రూ లీలలను ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. మిత్రులారా, ఈయన చేసినటువంటి యుద్ధాలు ఎట్టాటియో, ఈయన ఎలాంటోడో ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి బాధ్యతగా. ప్లీజ్, మీ పుణ్యం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలియాలి కదా జనాలకు అందరికి కూడాను. అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశానికి ప్రధానమంత్రి అయిందంటే మన దేశం ఈ అమెరికా కంటే చైనా కంటే ఇంకా ముందు వరుసలో ఉన్నాడు. చెప్పాలంటే ఇప్పటికీ విశ్వగురుగా ఉన్నాడు మన దేశం. అలాంటిది మహాత్ముడైన ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, మహానుభావుడా. ఆయన చేసిన పని కనీసం ఈ ఓటింగ్ పెట్టారు. ఏది కాంగ్రెస్ అధ్యక్షుడికి ఎవరు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలా వాళ్ళే మొట్టమొదటి స్వాతంత్ర భారతానికి ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి ఒక్క ఓటు కూడా రానటువంటి ఈయన ఈ చీచీ నెహ్రూ గారిని తీసుకుపోయి ప్రధానమంత్రిని చేసి మన కొంప కూల్చినారు. రాచరిక పాలన అయిపోయింది. మొఘలాయలు పోయినారు, మళ్ళీ మొఘలాయలు పోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఓడిపోయిన తర్వాత వీళ్ళ రాచరిక పాలన అయింది. ఏదో ప్రజల ఆలోచనలో మార్పు వచ్చి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చి దేశాన్ని మోడీ గారు పరిపాలిస్తున్నారు. కానీ రాచపుండులాగా వీళ్ళే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. మన బతుకులు ఎప్పటికీ బానిసలాగానే ఉందో. నాయన దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, అర్థం చేసుకోండి. మనం రాజకీయాల గురించి మనం మాట్లాడుకోకూడదు అని అంటే మన బతుకులు సర్వనాశనం అయిపోయినట్టే. ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలా, మనం ఎట్లా ముందుకు పోవాలో, మన భవిష్యత్తు తరాలు ఎలా ఉండాలో ప్రతి ఒక్కరు ఆలోచించి అడుగులు వేయాలా, నిర్ణయం తీసుకోవాలా. ఏమంటారా? ఈ న్యూస్ను తప్పనిసరిగా నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ న్యూస్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.